ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేసి ఒకటి ఉనింది ముందు. డిజిటల్ మార్కెటింగ్ అనే తర్వాత వచ్చింది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసి బిఫోర్ ఇంటర్నెట్. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆఫ్టర్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వచ్చింది డిజిటల్ మార్కెటింగ్. ఇంటర్నెట్ రాకుండా ఉన్నింది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ ని సర్వీసెస్ ని వేర్ ఎవర్ దేర్ కస్టమర్స్ స్పెండ్ టైమ్ దేర్ ఓన్లీ దే అడ్వర్టైజ్. ఎక్కడైతే బిజినెస్ పీపుల్ కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారో అక్కడే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరే చెప్తారో చూడండి. ప్రీవియస్ మనం ఏంటంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు రేడియోలు వినుకునే వాళ్ళం కాబట్టి రేడియోలో ఈ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు. తర్వాత రేడియోల నుంచి ఎవల్యూషన్ చేంజ్ అయింది కాబట్టి తర్వాత మనము టీవీలు మొదలు పెట్టినాం చూడడం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు ఎవరు? అదే కంపెనీ వాళ్ళు. ఎందుకోసము? వాళ్ళ ప్రోడక్ట్ ని సర్వీస్ ని. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ప్రోడక్ట్, అది ఏ ప్రోడక్ట్ మీరు చెప్పండి, మీకు గుర్తుందో లేదో. సో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఏ కంపెనీ నుంచి అండి ఈ ప్రోడక్ట్? ప్రతి ఒక్కరు మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నా. మీరే చెప్పారు కదా, నేను ఏమైనా చెప్పాను కంపెనీ నేమో? నేను చెప్పాను ఏంటంటే ప్రోడక్ట్ కూడా చెప్పలా, ఒక లైన్ చెప్పిన మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అనే. ఏం చెప్పినారు మీరు? కోల్గేట్ 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 అంటున్నారు. నేను ఏమైనా కోల్గేట్ అని చెప్పినానా? మీకు ఎలా తెలిసింది? టీవీ ఛానల్లో మీరు చూసి 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 మీ మైండ్ లో గుర్తుండిపోయింది. అవునా? మరి మీ మైండ్ లో గుర్తుండే లాగా ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ ని మీ మైండ్ లో పెట్టింది కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఉపయోగించింది. టీవీలో మార్కెటింగ్ అంటే ఏంటి? ట్రెడిషనల్ మార్కెటింగ్.